భగవద్గీత తృతీయాధ్యాయము 10వ శ్లోకము. సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యద్వమేషవో స్విష్టకామాదుః. సహయజ్ఞాః యజ్ఞములతో కూడిన ప్రజాః తరతరాలుగా ప్రజలను సృష్ట్వా సృజించి పురా పూర్వకాలమున ఉవాచ పలికెను ప్రజాపతి ప్రజలకు ప్రభువు అనేన దీనిచే ప్రశనిష్యధ్వం అధికాధికముగా సంపన్నులు కండు ఏషః ఇది వహ మీకు అస్తు అగుగాక ఇష్ట కోరినవన్నింటినీ కామాదుక్ ఒసగునది. సృష్ట్వారంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులను మరియు దేవతా సమూహములను విష్ణు ప్రీత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించి జగత్తునకు పంపి ఈ యజ్ఞములచే మీరు సంపన్నులు కండు ఏలయన వీని ఆచరణము మీ సుఖజీవనమునకు మరియు బంధ విముక్తికి కావలసిన సర్వాభీష్టములను సంగును అని ఆశీర్వదించెను. భాష్యం. సర్వజీవులకు ప్రభువైన భగవానునిచే సృష్టింపబడిన భౌతిక జగత్తు బద్ధ జీవులు భగవద్ధామమును తిరిగి చేరేందుకు ఒక అవకాశముగా ఇవ్వబడినది. జీవులందరూ దేవాది దేవుడైన విష్ణువు లేక శ్రీకృష్ణునితో తమకు గల సంబంధమును విస్మరించుట చేతనే ఈ భౌతిక జగత్తునందు ప్రకృతిచే బద్ధులగుచున్నారు. జీవులు అట్టి నిత్య సంబంధమును అవగాహనము చేసుకొనుటకు వైదిక నియమములు తోడ్పడును. భగవద్గీత నందు భగవానుడు చెబుతున్నట్లు వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః. సమస్త వేదముల చేతను నేనే తెలియదగిన వాడను. పతిం విశ్వస్యాత్మేశ్వరం అని తైత్తిరీయ రణ్యకములోని మహానారాయణోపనిషత్తు నందు దేవాది దేవుడైన విష్ణువే జీవులందరికీ ప్రభువు అని తెలుపబడినది. శ్రీమద్భాగవతమునందు కూడా శ్రీల శుకదేవ గోస్వామి భగవానుడే పతి అని అనేక విధముల పేర్కొనెను. శ్రియం ప్రతిర్యజ్ఞపతిః ప్రజాపతిర్ధియాం పతిర్లోకపతిర్తిరాపతిః పతిర్గతిశ్చాంద కవృష్ణిసాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతిః. భగవానుడైన విష్ణువే ప్రజాపతి. అతడే సమస్త జీవులకును సమస్త లోకములకును సమస్త సౌందర్యములకును పతి అయి ఉన్నాడు. సర్వమునకు అతడే సంరక్షకుడు. విష్ణు ప్రీతి కొరకు యజ్ఞములు ఎట్లు నిర్వహింపవలెనో బద్ధ జీవుల ఎరుగుట కొరకై వారిని ఈ భౌతిక జగత్తునందు భగవానుడు సృష్టించెను. తద్వారా వారు ఈ జగత్తునందున్నంత వరకు వారెట్టి కలతలు లేకుండా సుఖముగా జీవించి దేహ త్యాగానంతరము
భగవద్ధామమును తిరిగి ప్రవేశింపగలుగుదురు. అది బద్ధజీవుల కొరకై ఏర్పాటు చేయబడిన కార్యక్రమం. యజ్ఞాచరణముచే బద్ధజీవులు క్రమంగా కృష్ణ చైతన్యవంతులై సర్వ విధముల దివ్యగుణ సంపన్నులగుదురు. ఈ కలికాలమునకు వేదశాస్త్రములు హరినామ సంకీర్తన యజ్ఞమును ఆదేశించుతున్నవి. ఈ దివ్య విధానమును ఈ యుగ జనోద్ధరణ కొరకై శ్రీ చైతన్య మహాప్రభువే ప్రవేశింపబెట్టబడినది. అట్టి సంకీర్తన యజ్ఞము కృష్ణ చైతన్యముతో కూడి ఉండును. శ్రీమద్భాగవతమునందు శ్రీకృష్ణ భగవానుని భక్తుని రూపము గూర్చి ఇట్లు తెలుపబడెను. దీని యందు సంకీర్తన యజ్ఞము కూడా ప్రత్యేకముగా ప్రస్తావింపబడినది. కృష్ణవర్ణం త్రిషాకృష్ణం సాంగోపాంగాస్త్రపార్షదం యజ్ఞైః సంకీర్తనప్రాయర్యజంతి సుమేధసః. ఈ కలియుగమునందు మేధా సంపన్నులైన మానవులు నిత్య పార్షదులతో కూడి ఉండడి భగవానుని సంకీర్తన యజ్ఞాచరణముచే పూజింతురు. వేదములందు తెలుపబడిన ఇతర యజ్ఞముల నిర్వహణము ఈ కలియుగమునందు నిర్వహించుట సులభము కాదు. కానీ భగవద్గీత నందు కూడా ఆదేశింపబడినట్లు సంకీర్తన యజ్ఞము సర్వ ప్రయోజనమునకు సులభము మరియు ఉదాత్తమైనదై ఉన్నదని కూడా గ్రహింపవలెను. జై శ్రీకృష్ణ.